ఎట్లా ఉంది చూడండి ఇక. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే హైదరాబాద్ స్టైల్లో మంచి దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. దాని గురించే ఇవాళ ప్రయత్నం మొత్తం. ఇవాళ ఇంట్లో ఖాళీగా ఉన్నాను. దానికి కావాల్సిన రెసిపీస్ అన్నీ, కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇవే చికెన్ మంచిగా బోన్తో తీసుకొచ్చాను. ఈ టైప్లో కట్ చేసుకొని మంచిగా ఇది ఫ్రెష్ చేద్దాం ఫస్ట్. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు అయితే ఇద్దాం, ఏమైనా నీసు అవి ఉంటే వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు నన్ను కూడా చూపిస్తుంది. ఇలా మంచిగా కడుక్కుంటే ఏంటంటే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గిన్నెలో మనం బిర్యానీ చేసుకుందాం. ఎందుకంటే ఇంత చికెన్ 1.5 kg చికెన్ ఉంది, దానికి 1 kg బిర్యానీ రైసు కనుక దీనికి ఈ టైపు ఇంత పెద్ద అండ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే చికెన్ ఇందులోకి సర్వ్ చేసుకుందాం. కారం మీకు ఎంత కావాలనుకుంటే ఇంత వేసుకోండి. ఉప్పు ఈ మోతాదులో వేసుకోండి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి, ఇగో వేసుకున్న తర్వాతకి ఇలా ఈ టైపు మంచి మర్దన చేసుకోవాలి. ముక్కలకు పట్టేలా కారం ఈ టైపు మంచి మర్దన చేసుకుని. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే మళ్ళీ మనం కొద్దిగా కొత్తిమీర మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందులో. తర్వాతకి పుదీనా, ఇక పుదీనా వేసుకున్న తర్వాతకి మిర్చి, వేసుకున్న తర్వాతకి మంచిగా ఇలా చేసుకున్న తర్వాతకి ఆనియన్ మంచిగా వేడి నూనెలో వేపుకున్న తర్వాతకి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక తీసాను దీన్ని. ఇది ఇందులో వేసుకుందాం. అయ్యో, ఇది లేకపోతే అస్సలు బిర్యానీకి టేస్ట్ ఉండదండి. ఇగో ఈ మాత్రం వేసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 లవంగు, 2-3 ఇలాచి, సాజీరా, చెక్క, పెరుగు అయితే తీసుకుందాం. పెరుగు ఇందులో వేద్దాం. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇందులో నిమ్మకాయలు కావాలండి. నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇలా సూపర్ టేస్టీ స్మెల్. సో ఫ్రెండ్స్, బిర్యానీ రైస్కి అయితే వాటర్ అయితే పెట్టుకున్నాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఫ్రెండ్స్, దీంట్లోకి బిర్యానీ మసాలా
సో ఫ్రెండ్స్, ఇందాకైతే ఆనియన్స్ మొత్తము వేట్ చేసిన ఆయిల్ ఇందులోకి సర్వ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఆ ఆయిల్నే ఈ బిర్యానీలో యూజ్ చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే బిర్యానీ రైస్లో కూడా ఇదే సర్వ్ చేసుకుంటా. రైస్ అయితే వేడిగా అయిపోయింది. మనం నానబెట్టుకున్న రైస్ని ఏదైతే ఉందో అందులో నుంచి వాటర్ మొత్తం తీసేద్దాం. మంచి సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు పిండి లాస్ట్ ప్యాకప్ చేయడానికి పిండి ఆ టైంలో నేను చేసేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. చూద్దాం రండి. ఇగో జబర్దస్త్ అయిందండి. ఇదే రైస్ని ఎలా సర్వ్ చేస్తానో చూడండి ఒక్కసారి. స్టవ్ చిన్నగా పెట్టుకోండి. కొద్దిగా ఇది 65% 70% అయినప్పుడే రైస్ని ఇలా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం రైస్ అయినాక తీసిరనుకో తర్వాతకి మనం దమ్ పెట్టనీకి ఉండదు. ఇది దమ్ బిర్యానీ కదా. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇలా ఒక ఫస్ట్ లేయర్ అయిన తర్వాతకి మనం మిగిలిన ఈ ఆనియన్స్ని ఇలా సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఇంకొక లేయర్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇలా చేసుకున్న తర్వాతకి మనకి ఏదైతే ఈ బాయిల్ అయిన వాటర్ ఉన్నాయో కొద్దిగా దీమికలు సర్వ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఉడకడానికి కొద్దిగా అంత కలర్ వేసుకుందాం. నెయ్యి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా అంత. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయిన తర్వాతకి ఒక మంచి నీట్గా ఒక గిన్నె తీసుకున్న తర్వాతకి ఇట్లా పిండిని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఉన్న గ్యాస్ ఏదైతే ఉంటుందో అది పోనీయకుండానే మనం ఇదంతా ఇది చెయ్యడం. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాతకి ఇలా ప్రెస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే రెడీ అయిపోయింది. మనం స్టవ్ను ఫ్లేమ్ని ఒక 15 మినిట్స్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. 15 మినిట్స్ హైలో పెట్టుకోండి. దీని మీద ఏమన్నా మీకు వెయిట్ అయిన వస్తువుని పెట్టాలి దాంట్లో. ఇప్పుడు వండిన అన్నం గిన్నెనే దీని మీద పెడతాను. దీని మీద ఇంకొక వెయిట్ పెడదాం. మొత్తానికైతే ఇలా సెట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారా ఇది పెట్టగానే ఎలా అయిపోయిందో? లోపల సౌండ్స్ రియాక్షన్స్ అనేది వేరేలా సౌండ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడే పెట్టాం కదా, ఒక 15 నిమిషాల తర్వాతకి దాని కథ ఏందో తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాము. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక 25 మినిట్స్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. దీనికి ఇవంతా వెయిట్ చేశాను, ఏమనుకోకూరు, ఇవన్నీ చూపించలేదు. ఎట్లా వస్తుందండి పొగ! ఇప్పుడు మనకు అవసరానికి ఏం లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ అంటే మాత్రం ఉండాలిగా అండి.
ఎట్లా ఉంది చూడండి ఇక. వా, ఇది దమ్ బిర్యానీ అంటే. సో ఫ్రెండ్స్, ఏకదమ్ ఇట్లా ఓపెన్ చేయగానే దమ్మ గంట పెట్టి తిప్పకండి. వండుడు ఎంతనో తీసుడు కూడా అంత తెలివి ఉండాలి. దాంట్లో నేను డిగ్రీ కూడా చేసిన, అది చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుంది అంటే. ఇలా మంచిగా నీట్గా తీసుకోండి ఇవి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏకదమ్ లోపల పెట్టకండి, ఇలా కొద్దిగా ఇలా కింది నుంచి తీసి చాలా వేడిగా ఉన్నదండి, కొద్దిగా కాలుతుంది. సో ఫ్రెండ్స్, పీసెస్ అయితే ఎలా అయ్యాయో చూడండి. చాలా వేడిగా ఉంది, చేయి పెట్టనీకి వస్తలేదు ఇందులో. ఇగో లెగ్ పీస్ అండి. నీకు మేము ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చికెన్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అండి. చూడండి ఎలా చేశాను. మంచి కలర్, బ్యూటిఫుల్ కలర్. ఆహాహాహాహాహాహా. సో ఫ్రెండ్స్, ఇది నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఆహాహాహా. చాలా వేడిగా ఉంది. బా, పీసెస్ చూడండి ఎలా బాయిల్ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. బాయ్ బాయ్.